సంతకాలు పెట్టి ఇప్పుడు ఒకటి లోపలికి ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగబోతోంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్ నుంచి వస్తాయి? తర్వాత ఇప్పుడు హిల్ట్ పాలసీ గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వ్యతిరేకించారు. ఇక హిల్ట్ గురించి ఇక అది అంటే హిల్ టాప్ అంటాం కదా, టాప్ లేపే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అన్ని యొక్క ఎటువంటి పరిశ్రమ అంటే ఎటువంటి ల్యాండ్ అయినా సరే దాని యొక్క యూసేజ్ ని మార్చుకోవచ్చు, ఒక 30% కట్టి మార్చుకోవచ్చు. అంటే పరిశ్రమలు ఆడబోతే అన్ని రియల్ ఎస్టేట్ అయితే. ఒకప్పుడు 110 జీవో మీద ఇదే మనం బీఆర్ఎస్ ఎత్తేసే టైంలో కాంగ్రెస్ ఏం మాట్లాడింది, అప్పుడు పర్యావరణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రోజున హిల్ట్ వల్ల కూడా మీరు ఏదన్నా నిజంగా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా తీసేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉంటే మొత్తం తీసేయాలి. అక్కడ జనావాసాలకు ఇబ్బంది కూడా దానికి ఇవ్వండి. మీరు దాన్ని మల్టీపర్పస్ యూజ్కో లేకపోతే రెసిడెన్షియల్ యూజ్కో చేయమని చెప్పాలి. కానీ మీరు ఏదైనా సరే 30% కట్టి మీరు మార్చుకోవచ్చు అంటే దానివల్ల పరిశ్రమలు ఎక్కడ పోవాలా? తర్వాత పరిశ్రమలు ఇప్పటికే మీ యొక్క పాలసీల వల్ల నష్టాల్లో ఉంది. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిశ్రమ దీన్ని తీసేసి 4 ప్లాట్లు వేసుకుంటే అమ్ముకుంటే 4 బ్యాంకులు వేసుకుంటే 4 వడ్డీలు వేసి ప్రస్తాంతం మొత్తం ఈ చికాకంతా ఎందుకు మనకి, ఈ దోపిడిలో మనం చేయలేమని చెప్పి ఉన్న పరిస్థితి అంటే అట్టుకుంటాయి కదా కొన్ని పరిస్థితి, అవి కూడా మూతపడిపోతాయి. శుభ్రంగా అమ్ముకుంటే రిలీజ్ వాల్యూ వస్తుంది. ఈ రోజు మీకు పాశమైలారం కావచ్చు వెళ్తే మీకు అనేక 50% ఆల్రెడీ మూతపడ్డాయి, ఇంకో 50% నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇండస్ట్రియల్ జోన్ నుంచి మీరు మార్చుకోవచ్చు అంటే 50% కూడా మొత్తం తీసేస్తారు. ఆ పాత ఏదైతే 50% మూతపడ్డాయి అన్ని మంచి రియల్ ఎస్టేట్ రెడీ అయిపోతుంది. ఇక మీకు ఏమైందంటే ఊరు మొత్తం ఎక్కడ కూడా ఇప్పటికి అవుటర్ రింగ్ రోడ్ చేసాం, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చేసాం. ఆ పరిశ్రమ బయటకు వెళ్తే అటుపక్క ఇంకా డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇక మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రియల్ జోన్ అంతా ఎక్కడ ఉంది? ఊర్లో ఉంది. దాంట్లో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ బాలనగర్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు పాలసీ ఉంది, వాళ్ళకి రెన్యువల్ చేయట్లేదు. ఏదైతే పొల్యూటింగ్ ఉందో వాటి వరకు చేయండి. ఇట్లా గుంపు గుత్తగా, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు అన్న. ఏది ఆ ఇద్దరు ఆర్ కృష్ణయ్య గారిని తర్వాత మందకృష్ణ మాది గారిని అన్న నాతో కావట్లేదు, కానీ మరి మీరే చేయండి, ఎట్లా చేస్తారా? 18,000 11,000 మిగులుతాయి అంటే డబ్బులు పూర్తిగా నా దగ్గర ఏం లేవు, నేనేం చేసే పరిస్థితులు లేను. కాబట్టి అధికారంలో వచ్చేటప్పుడేమో మాకు తెలుసు, మేము చాలా ఇంటర్నేషనల్ పండిట్లు, మేము ఫైనాన్స్ స్పెషలిస్టులు, మా దగ్గర 1,00,000 కోట్లు అవినీతి ఇంకా గిత్త అసలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతామని చెప్పి ఆ రోజు. ఈ రోజేమో మీకు నేను దాచుకునేది ఏముంది, ఇగో 18,000 కోట్లు మిగులుతున్నాయి, 11,000 కోట్లు మిగులుతున్నాయి, మీరే నడపండి అని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆర్ కృష్ణ ఆల్రెడీ అప్పుడు 1,00,000 కోట్లు వచ్చేసింది 2 సంవత్సరాలు. 52,053 లిమిట్ ఉంటే ఆల్రెడీ 48,000 కోట్లు తీసుకున్నారని మనం, నేను అంటే కరెక్ట్ నెంబర్లు అయితే నాది బయట ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను నేను, అది కూడా అయిపోయింది. కాబట్టి ఫ్యూచర్ సిటీ అంటే ఏదో ఒక కొత్తది తీసుకొస్తేనే కదా మనం డబ్బులు. చరణ్ కౌశిక్ గారు, ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్